ఒకప్పుడు ఒక దట్టమైన అరణ్యంలో సింహం జీవించేది. అతను అరణ్య రాజు అని అందరికీ తెలుసు. అన్ని జంతువులు అతనిని భయంతో మరియు గౌరవంతో చూస్తారు. ఒక మధ్యాహ్నం సింహం ఒక చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక చిన్న ఎలుక అతని పంజా మీద పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా లేచి ఎలుకను తన భారీ పంజా కింద పట్టుకున్నాడు. నా కోసం నిద్రలేపడానికి ధైర్యం ఎలా చేశావు? సింహం గర్జిస్తూ తన పదునైన పళ్ళు చూపించాడు. నిన్ను తినివేస్తాను. ఎలుక భయంతో వణుకుతూ వేడుకుంది. దయచేసి మహాసింహమా, నా ప్రాణాలను విడిచిపెట్టండి. మీరు నన్ను విడిచిపెడితే మీకు ఒక రోజు నా సహాయం అందిస్తాను అని హామీ ఇస్తాను. సింహం ఎలుక సహాయం చేసే సామర్థ్యం గురించి నవ్వుతాడు. కానీ ఎలుక ధైర్యం చూసి సంతోషించి దయచేసి దానిని విడిచిపెట్టాడు. సరే, నేను నిన్ను విడిచిపెడతాను అని సింహం అన్నాడు. కానీ నీ వాగ్దానాన్ని గుర్తుంచుకో. రోజులు వారాలు మారాయి మరియు సింహం ఎలుక గురించి మరచిపోయాడు. ఒక రోజు సింహం అరణ్యంలో తిరుగుతున్నప్పుడు వేటగాడి పొంచి ఉండి వలలో పడింది. ఒక జాలి అతనిపై పడింది మరియు అతని బలంతో కూడా అతను స్వేచ్ఛ పొందలేకపోయాడు. సింహం కోపంతో మరియు నిరాశతో గర్జిస్తూ అరణ్యాన్ని తన గర్జనతో కంపించాడు. ఎలుక సింహం గర్జనలను విని తన వాగ్దానం గుర్తుంచుకుంది. అది సింహం దగ్గరకు పరుగెత్తి అతను వలలో పడినది చూసింది. చింతించకండి మహాసింహమా, నేను మీకు సహాయం చేస్తాను అని ఎలుక అన్నది. అది తన పదునైన పళ్ళు ఉపయోగించి జాలి తాడు మీద కొరికి అజ్ఞాతంగా పనిచేస్తూ చివరకు సింహాన్ని విడిచిపెట్టింది. సింహం వినయపూర్వకంగా మరియు కృతజ్ఞతతో, ధన్యవాదాలు చిన్న ఎలుక, నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నేను ఎప్పుడూ నమ్మలేదు, కానీ నువ్వు నిరూపించావు. ఎంత చిన్నదైనా ఒక సహాయం ఎంత గొప్పదో చూపించావు అన్నాడు. ఎలుక నవ్వుతూ, నీకు సహాయం చేయడం నా ఆనందం మహాసింహమా. చిన్న స్నేహితులు కూడా గొప్ప మిత్రులుగా మారవచ్చు అని అన్నది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి మిత్రులయ్యారు. వారు దయ మరియు సహకారం, నిజమైన బలం మరియు జ్ఞానం యొక్క గుర్తులని అర్థం చేసుకున్నారు.